ఎవరో నీ బేబీ పార్ట్ 8. ఏంటి పక్కకు ఎందుకు తీసుకొచ్చావు? ఆ పిల్ల పిశాచులు అక్కడే ఉన్నాయి. అబ్బా, వీళ్ళేంటిరా నాకు అడ్డు? అసలు ఎందుకు మన కోసం చూస్తున్నారు అంటాడు నితీష్. ఎందుకంటే ఆ పెద్ద పిశాచి నీకు లైన్ వేస్తుంది, నువ్వేమో ఇంకెవరికి వేస్తున్నావు కాబట్టి నీకు అర్థం అవడం లేదు. ఆ అమ్మాయిని నువ్వు చూడకుండా ఉండాలి అని డైలీ ఏదో ఒక కారణం చెప్పి నీతో సోది పెడుతున్నారు అంటూ నోట్లో గొనుక్కుంటాడు సురేష్. రేయ్, బయటకు మాట్లాడు, నీలో నువ్వే మాట్లాడుకుంటే నాకెలా వినిపిస్తుంది అంటాడు. వినిపించకూడదు అనే నాలో నేను మాట్లాడుకునేది అంటాడు. ఏంటి అన్నాడు నితీష్. ఏం లేదులే, కానీ మనం ఇక్కడ నుండే చూద్దాం నీ బేబీని. 2 days నుండి రాలేదు కదా, ఈ రోజైనా వస్తుందో లేదో చూద్దాం అంటాడు. అంటూ నివ్య వస్తుందేమో అని అలానే ఎదురు చూస్తూ ఉంటాడు నితీష్. నివ్య వాళ్ళు రెగ్యులర్గా వచ్చే టైం అయినా సరే ఇంకా రాలేదు. ఏమైంది అసలు, ఎందుకు రావడం లేదు అని సురేష్తో అంటాడు నితీష్. నాకేం తెలుసు, నేను నీతోనే ఉంటున్నాను కదా అంటాడు. మళ్ళీ డల్ అవుతాడు నితీష్. వామ్మో, వీడు మళ్ళీ డ్రామా మొదలు పెడితే నేను ఓదార్చాలి అనుకుంటూ, నితీష్ నువ్వు ఇప్పుడు కనుక ఆఫీస్కి వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. అమ్మో, అసలే నా బాధ నాది, మళ్ళీ వచ్చి విసిగిస్తే కోపం వస్తుంది, నేను ఆఫీస్కి వెళ్తానులే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నితీష్. అక్క బస్ టైం అయింది రా వెళ్దామంది కాజు. లేదే, మనం వెళ్ళాక వస్తే నితీష్ని చూడడం మిస్ అయిపోతాము అంది నిక్కీ. అమ్మ తల్లి, వచ్చేవాళ్ళు అయితే ఈ టైంకి వచ్చేసేవాళ్ళు, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రా. అది కాదే, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. అక్క, ఇప్పుడు నువ్వు నాతో రావాల్సిందే. నువ్వు రమ్మన్నావని మార్నింగ్ లేచి రెడీ అయ్యానుగా నీకోసం, టిఫిన్ కూడా చేయలేదు, నాకు బాగా ఆకలిగా కూడా ఉంది అంటూ కడుపు మీద చెయ్యి పెట్టుకుంది. నా వల్లే దీని టిఫిన్ కూడా మిస్ చేశాను అనుకుంటూ, సరేరా మనం మన స్టాప్ దగ్గరికి వెళ్ళిపోదాం అంటుంది నిక్కీ. థ్యాంక్స్ అక్క, బతికించావంటూ ఇద్దరు స్టాప్ దగ్గరకు రాగానే బస్ వస్తుంది, వెంటనే ఎక్కేస్తారు. వాళ్ళిద్దరూ బస్ ఎక్కాక సురేష్ వెళ్ళిపోతాడు. విండో సైడ్ చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది కాజు. కాజు, ఏం ఆలోచిస్తున్నావు? నాలానే నువ్వు కూడా వాళ్ళు ఎందుకు రాలేదు అని చూస్తున్నావా అంది. లేదక్క, ఫస్ట్ పీరియడే నాకు నిద్ర వస్తుంది, దాన్ని మేనేజ్ చేయలేను. ఇప్పుడు ఆకలి కూడా రెండు ఎలా మేనేజ్ చేయాలా అని హహహా అని నవ్వుతూ, నువ్వేం మేనేజ్ చేయనవసరం లేదు అంటూ బ్యాగ్లో నుండి బాక్స్ తీస్తుంది. ఏంటక్క ఇది అంది కాజు. నీ ఆకలి గురించి నాకు తెలుసుగా, నా ఊపిరి తీస్తావు ఆకలి ఆకలి అని, ముందే బాక్స్లో పెట్టి తెచ్చాను. వావ్, మా అంచి అక్క అంటూ బాక్స్ ఓపెన్ చేసి ఆగిపోతుంది కాజు. ఏంటి అంది. ఏంటి తిను అంది నిక్కీ. మరి స్పూన్ అంది కాజు. అది కూడా తెచ్చాను అంటూ ఇస్తుంది. అమ్మయ్య, ఆకలి తీరిపోతుంది, ఇంకా నిద్ర మేనేజ్ చేస్తే సరిపోతుంది అని లాగేస్తుంది కాజు. అక్క, నువ్వు కూడా తిను అంటూ నోటి దగ్గర పెడుతుంది. నాకొద్దు అంది నిక్కీ. అమ్మ తల్లి, నువ్వు ఇప్పుడే పస్తులు ఉంటే ఎలా? ఒకవేళ నితీష్ కర్మకాలి నిన్ను ప్రేమించాడే అనుకో, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక నిన్ను తిడితే నాకు నితీషే కావాలి అని, నేను ఎవరిని చేసుకోను అని తిండి నిద్ర మానేస్తావు కదా. ఫ్యూచర్లో అలాంటి రోజులు చాలానే వస్తాయి. అప్పుడు తినకు, ఇప్పుడు తింటల్లి అంటూ నోట్లో బలవంతంగా పెడుతుంది కాజు. హహహా అని నవ్వుతూ నిక్కీ తింటుంది. అక్క, నాకు డౌటే, వాళ్ళు రావడం లేదు అంటే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడేమో అని నితీష్. ఆ అమ్మాయి ఒప్పుకొని ఉంటుంది, అందుకే వాళ్ళు రావడం లేదు అని కొడుతుంది నాకు. ఓహో, నువ్వు లేనిపోనివి చించి నన్ను కూడా అలా ఆలోచించేటట్టు చెయ్యకు అంది నిక్కీ. నితీష్కి అంత ధైర్యం లేదే, పాపం చెప్పలేడు, ఎదురుగా ఉన్న ఇన్నోసెంట్గా బాగా. అబ్బో, ఇన్నోసెంట్ అయితే లైన్ ఎలా వేస్తున్నాడు, సోది చెప్పకక్క అంది కాజు. కాజు, నువ్వు ఉప్మాలోని కాజు అంతా తింటున్నావు నన్ను మాటల్లో పెట్టి. ఓసేయ్, నేను సీరియస్గానే అంటున్నా అంది కాజల్. అయినా ముందు అసలు ఉప్మానే వద్దు అన్నావు, మరి ఏం చేయను? లేనిపోనివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావని అలా అన్నాను అంది నిక్కీ. నేను ఇంకేం అననులే, తిను అంటూ నిక్కీకి బాక్స్ ఇస్తుంది కాజు. హిహిహి అంటూ తింటుంది. ప్రియాని హక్ చేసుకుని, బాయ్ బేబీ, నా బేబీతో ఉండాలి అని నిన్ను వదిలేస్తున్నా అని చెప్పింది నివ్య. అత్తగారింటికి వెళ్ళినట్టు ఏంటే నీ బాధ? పో, నువ్వు నీ వర్క్ కోసమే కదా వెళ్ళేది. అంటే నా బేబీకి సైట్ వేయడానికి కూడా అంది నివ్య. హే ఆపు నీ సైట్ గోల, ఎవరైనా వింటే నీకు సైట్ అనుకుంటారు, ఇంకా బయలుదేరు. అండ్ ఇంకో విషయం నివ్య, తింగరి పనులు చేసి చిరాకు పెట్టించుకుని బేబీని అంది. సరే అంటూ ప్రియాకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సుప్రియకి లగేజ్ ఇచ్చి నీ రూమ్లో పెట్టేయంటుంది నివ్య. నివ్యని కింద నుండి పైకి చూస్తూ, మేడం, నేను మీకు సర్వెంట్ని కాదు, నేను నా ఫ్రెండ్ని వదిలి వచ్చేసిన బాధలో ఉన్నాను, అందుకే నిన్ను పెట్టమంటున్నాను.
నువ్వు నా ఫ్రెండ్ అనుకొని పెట్టు లోపల ప్లీజ్ అంది నివ్య. అంటూ సుప్రియ బ్యాగ్ తీసుకొని తన రూమ్ వైపు వెళ్తుంది. వామ్మో, ఫ్రెండ్ని వదిలి వస్తుంటేనే ఇంత ఎమోషనల్ అయింది. ఆ సార్ ఒప్పుకోకపోతే ఏమైపోతుందో అనుకుంది సుప్రియ. అలా అనుకుంటూ రూమ్లో పెట్టి మళ్ళీ హోటల్కి వస్తుంది. నివ్య ప్రియా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దొంగమొహంది, అసలు ఫీలే అవ్వడం లేదు, నేనేమో ఎమోషనల్ అవుతున్నా అంటూ ప్రియా పిక్ చూస్తుంటుంది. హాల్లోకి వచ్చి మేనేజర్ అని గట్టిగా అరుస్తాడు ఒకతను. నివ్య ఆలోచనల్లో ఉండడం వల్ల ఆ మాటలు వినిపించవు. ఆ వ్యక్తి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా పెద్ద పెద్దగా అరుస్తుంటే హోటల్ స్టాఫ్ అంతా కూడా రౌండ్గా నుంచుంటారు. అంతా వచ్చారు కానీ మేనేజర్ రాలేదు ఏంటి అంటాడు అతను కోపంగా. రిసెప్షనిస్ట్ వెళ్ళి మేడం మేడం అని తడుతుంది నివ్యాని. ఏంటి అంటుంది ఆ అమ్మాయిని. మేడం, అక్కడ ఒకతను గోల చేస్తున్నారు అని చెప్తుంది. ఎవడే వాడు అంటుంది. రూమ్లో దిగినవాడు అంటుంది రిసెప్షనిస్ట్. వామ్మో, పద త్వరగా అంటూ అక్కడ అందరూ చుట్టుముట్టి ఉండడం చూసి తప్పుకోండి అంటూ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది నివ్య. ఆ వ్యక్తి కోపంగా నివ్య వైపుకు తిరిగి తనని చూసి కామ్ అయిపోతాడు. ఇప్పటిదాకా అరిచి ఎలా సైలెంట్ అయ్యాడో అనుకుంటూ ఉంటారు అందరూ. నివ్య వాళ్ళ వైపు చూసి మీరంతా మీ వర్క్ చూసుకోండి అంటూ అరుస్తుంది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ. అందరూ వెళ్ళిపోతారు. సార్ ఏమైంది సార్ అని అడుగుతుంది నివ్య ఆ వ్యక్తిని. ప్లీజ్ టెన్షన్ పడకండి, కూల్ రిసెప్షనిస్ట్ చెప్పగానే భయంగా అక్కడికి వస్తుంది సుప్రియ. అదేంటి కోపంగా ఉన్నాడు అంది. చాలా కూల్గానే ఉన్నాడు అని వాళ్ళ మాటలు వింటూ ఉంది సుప్రియ. రూమ్ చాలా చండాలంగా ఉంది. కీపింగ్ ఈవినింగ్ మార్నింగ్ రావడం లేదు, హాట్ వాటర్ రావడం లేదు, కెటల్ తుప్పు పట్టి ఉంది. ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేశాను, మళ్ళీ ఇలానే రిపీట్ అవుతుంది అని చెప్తాడు ఆ వ్యక్తి నివ్యతో. సార్ ఇంకా రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి, మిమ్మల్ని అందులోకి షిఫ్ట్ చేస్తాం, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను అంది నివ్య. ఓకే మిస్ బ్యూటిఫుల్ అలానే అంటూ వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. అదంతా విన సుప్రియ ఓహో అందుక మేడం రాగానే సైలెంట్ అయ్యాడు, ఇప్పటిదాకా కళ్ళు తాగిన కోతిలా ఎగిరాడు, ఎప్పుడైతే మేడంని చూస్తాడో అప్పుడు ఫ్లాట్, అందుకే బ్యూటిఫుల్ అంటున్నాడు అనుకుంది. అతను వెళ్ళగానే సుప్రియని చూసి విన్నావుగా అవన్నీ చూడు అంటుంది నీరసంగా. అలానే మేడం అంది సుప్రియ కూడా. మార్నింగ్ నుండి కూడా అన్ని పనులు చూసుకుంటూ విసిగిపోతుంది నివ్య. ఈవినింగ్ 7కి లోపలికి వస్తుంటాడు నిఖిల్. అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ అంతా కూడా నిఖిల్ని చూడగానే పోయి స్మైల్ వస్తుంది నివ్యకి. అతన్నే చూస్తూ ఫాలో అవుతుంటుంది. నిఖిల్ తన రూమ్కి వెళ్ళగానే ఈశ్వర్ కూడా ఇంకో రూమ్కి వెళ్తూ నివ్య రావడం చూసి హలో మిస్ అంటాడు. వీడొకడు అనుకుంటూ కొంచెంసేపు మాట్లాడాలి నిఖిల్, కొంచెంసేపు మాట్లాడి నిఖిల్ని చూడాలి అనే ఆత్రంలో డోర్ నాక్ చేయకుండానే తెరుస్తుంది నివ్య. అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వస్తాడు నిఖిల్. నిఖిల్ని అలా చూసి గుడ్లు మొత్తం బయట పెట్టి చూస్తుంది నివ్య. నిఖిల్ డోర్ సౌండ్ అయింది అని అటు చూడగానే నివ్య అలా చూడడం చూసి గట్టిగా అరుస్తాడు. నిఖిల్ గట్టిగా అరుస్తాడు. నివ్య భయంగా చూస్తుంది ఇప్పుడేమంటాడు అని. డోర్ నాక్ చేసి రావాలి అని తెలియదా అంటూ కోపంగా నివ్య మీదకు వస్తుంటే డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. అంతే, సడన్గా వెళ్ళి చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు నిఖిల్. అలా లాగేసరికి వెళ్ళి నిఖిల్ బాడీకి అతుక్కుంటుంది నివ్య. అప్పుడే ఫ్రెష్ అయి రావడం వల్ల సోప్ స్మెల్ వస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ అలానే పట్టుకొని ఉంటుంది. నివ్య అలా పట్టుకోగానే మాటలు కరువు అవుతాయి నిఖిల్కి. నివ్య నిఖిల్ని హక్ చేసుకొని వీపు నిమురుస్తూ ఉంటుంది. షర్ట్ కూడా లేకుండా డైరెక్ట్గా అలా టచ్ చేయడంతో నిఖిల్ కూడా సైలెంట్ అయిపోతాడు. నిఖిల్ అరుపుకి ఏంటా అని ఈశ్వర్ వస్తాడు. ఇద్దరిని ఆ పొజిషన్లో చూసి దగ్గుతాడు. నిఖిల్ ఫోర్స్గా నివ్యాని లాగి పక్కన పడేస్తాడు. అలా పడేయడం వల్ల కింద పడబోతుంటే ఈశ్వర్ పట్టుకుంటాడు. నిఖిల్కి కోపం పీక్స్కి వెళ్తుంది. డోర్ నాక్ చేయకుండా ఎందుకు వచ్చావంటూ మీదకి వస్తుంటే ఈశ్వర్ మధ్యలో నిలబడి సార్ కామవ్వండి అంటూ కూల్ చేయడానికి చూస్తుంటారు. నువ్వు వాగు ఈశ్వర్, ఈరోజు ఈ అమ్మాయిని నేను వదిలిపెట్టను. సార్ ముందు డ్రెస్అప్ అవ్వండి, మార్టిన్ గారు మీకోసం చూస్తూ ఉంటారు. మార్టిన్ నేమ్ వినగానే మీటింగ్ ఉందని చెప్పి ఫాస్ట్గా రెడీ అవుతాడు నిఖిల్. నిఖిల్ అలా మీదకు వచ్చేసరికి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంది నివ్యకి. హార్ట్ మీద చెయ్యి వేసుకొని ఇంకొక నిమిషం అయితే పీక పిసికేవాడేమో. ఈశ్వర్
బయటకు వచ్చి నివ్య చేయిని పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్తాడు. ఈశ్వర్ వైపు భయంగా చూస్తూ సార్ కూల్ అయ్యారా అని అడుగుతుంది నివ్య. లేదు, మార్టిన్ గారు పేరు చెప్పి నేనే కామయ్యేలా చేశాను. పర్మిషన్ అడగకుండా లోపలికి ఎందుకు వెళ్ళావంటాడు. నీతో మాట్లాడాను కదా, ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోయాను అంది నివ్య. అది సరే కానీ నేను చూసిన సీన్ ఏంటి అని నవ్వుతాడు. అబ్బా నువ్వే చూసావుగా ఎంత కోపంగా నా మీదకు వచ్చాడో. నీకు అందులో రొమాన్స్ కనిపిస్తుందా అని అడిగింది. ఏమో వచ్చి డిస్టర్బ్ చేశాను అని అలా రివర్స్ అయ్యారేమో అంటాడు ఈశ్వర్. నువ్వు అన్నట్టయితే బాగానే ఉండేది అంటూ నిరాశగా చూస్తుంది. ఓహో మేడం కలలు కనగ అన్నాడు ఈశ్వర్. ఇప్పుడు నేను నిఖిల్ సార్ దగ్గరకు వెళ్ళనా అంది నివ్య. వెళ్ళండి, ఆ తర్వాత నేను మీ శవాన్ని మోసుకొని వెళ్ళాలి. అమ్మో నాకు అంత ఆఫర్ వద్దులే అంటూ వెళ్ళిపోతుంది నివ్య. నివ్య వెళ్ళాక ఈశ్వర్ నిఖిల్ రూమ్కి వెళ్తాడు. నిఖిల్ రెడీ అవుతూ ఈశ్వర్ని చూసి ఏంటి సైలెంట్గా ఉన్నావు, మాట్లాడు. నిఖిల్ సార్ తన మీద కోపం తగ్గించుకోండి అంటాడు ఈశ్వర్. కోపంగా ఒక లుక్ ఇచ్చి బెడ్ మీద పడేసి కొడుతూ ఉంటాడు నిఖిల్ ఈశ్వర్ని. రే ఆపరా నిఖిల్, సారీ ముందే ఉండాలి, అది ఎవరూ లేరు, ఎందుకు సార్ అని సాగదీస్తూ మాట్లాడుతున్నావు అన్నాడు నిఖిల్. నిఖిల్ చాలా, ఇంకా 10 సార్లు అననా అన్నాడు ఈశ్వర్. నీ ఇష్టం, ఎన్నిసార్లైనా అను, నీ నోరేగా నొప్పి పుట్టేది, ఆ అమ్మాయి ఎక్కడ అంటాడు. నేనే పంపించేశాను, నువ్వు ఈరోజు ఆమెని వదిలే, పద మనం మార్టిన్ గారి దగ్గరికి వెళ్దామంటాడు. సరే నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని చెప్తాడు ఈశ్వర్కి నిఖిల్. నేనవుతా కానీ ఆ అమ్మాయిని ఏమనను అని చెప్పడం లేదే అన్నాడు. నీ పని నువ్వు చూసుకో మిస్టర్ పర్సనల్ అసిస్టెంట్ అంటాడు ఈశ్వర్ని నిఖిల్. ఓకే సార్ అంటూ ఈశ్వర్ వెళ్ళిపోతాడు. ఈశ్వర్ వెళ్ళగానే నవ్వుకుంటూ ఇందాక జరిగింది గుర్తు రాగానే మళ్ళీ సీరియస్ అవుతాడు. ఈశ్వర్ నిఖిల్ ఇద్దరూ మార్టిన్తో మీటింగ్లో ఉంటారు. లీసాకి అక్కడ ఉండడం ఇష్టం లేక హాల్లో కూర్చొని అంతా చూస్తూ ఉంటుంది. స్టాఫ్కి పనులు చెప్పడంలో బిజీగా ఉన్న నివ్య లీసాని చూడదు. ఎప్పటికో చూసి లీసా ఎప్పుడు వచ్చారు మీరు అంది. చాలాసేపు అయింది, నువ్వు బిజీగా ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు అంది లీసా. మార్టిన్ గారు లేరా, ఒక్కరే ఉన్నారు అంది నివ్య. బిజినెస్ మీటింగ్లో ఉన్నారు అని చెప్తుంది లీసా. ఓకే నేను మీకు కంపెనీ ఇస్తాను. ఇట్స్ ఓకే, ఫస్ట్ నీ వర్క్కి ఇంపార్టెన్స్ కదా అంది లీసా. అవును, అందరికీ అన్ని గైడెన్స్ ఇచ్చాను, అంతా అయ్యాక చెక్ చేస్తాను అని కూడా వార్నింగ్ ఇచ్చాను. అలా అయితే లేట్ నైట్ అవుతుందేమో కదా అంది లీసా. డైలీ నేను త్వరగా వెళ్ళడం వల్ల అసలు క్లీన్గానే ఉంచడం లేదు ఏమీ. ఇప్పటి నుండి ఇక్కడే ఉంటాను అని చెప్పాను. సో ఎంత లేట్ అయినా కూడా మొత్తం చెక్ చేసే ఈరోజు పడుకుంటాను అంది నివ్య లీసాతో. ఆమో అప్పుడు చాలా లేట్ అవుతుంది కదా అంది లీసా. పర్లేదు మేడం, వచ్చే కంప్లైంట్స్ కన్నా అది బెటర్. కాల్ మీ లీసా అంది. ఓహో సారీ, పార్టీస్ని నేను చాలా మిస్ అవుతున్నా నివ్య అంటుంది. అరేంజ్ చేయమంటారా లీసా అంది నివ్య. ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ అయ్యాక చేయండి. ఇప్పుడు ఈ ఊరంతా చుట్టేయటంలో బిజీగా ఉన్నాము. 1 వీక్ అయ్యాక ఓకే లీసా అంది నివ్య కూడా. హోటల్ స్టాఫ్, గెస్ట్, నీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంచే వాళ్ళని కూడా పిలువు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఎంజాయ్ చేయడం ముఖ్యం అందు లీసా. నివ్య నవ్వుతూ అలానే లీసా అంటుంది. మార్టిన్, నిఖిల్, ఈశ్వర్ అంతా కూడా వీళ్ళ దగ్గరకు వస్తుంటారు. నిఖిల్ని చూడగానే భయం వేస్తుంది నివ్యకి. ఈశ్వర్ అది గమనించి ఏం కాదులే అన్నట్టు సైగ చేస్తాడు. మార్టిన్ రాగానే డార్లింగ్ అంటూ హక్ చేసుకుంటుంది లీసా. అది చూసి నివ్య సిగ్గుతో తలదించుకుంటుంది. నువ్వు ఇదేం చూసావు, కిస్ కూడా చేయడం చూసాం మేము అంటాడు ఈశ్వర్ నివ్య చెవిలో. యా యూ అంటూ కొడుతుంది ఈశ్వర్ని నివ్య. నివ్య బిహేవియర్ చూసి కోపంగా చూస్తాడు నిఖిల్. నివ్య సైలెంట్ అవుతుంది వెంటనే. అబ్బో మా బాస్కి కోపం వచ్చింది అనుకుంటాడు ఈశ్వర్. మార్టిన్ లీసాకి గార్డెన్లో డిన్నర్ అరేంజ్ చేయమని చెప్పి వెళ్తాడు నిఖిల్ తన రూమ్కి. నివ్య సరే అని చెప్పి అన్నీ అరేంజ్ చేయిస్తుంది. నిఖిల్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే ప్లేట్ తీసుకుని వెళుతుంది నివ్య. సార్ అంటూ డోర్ నాక్ చేస్తుంది. కమిన్ అన్నాడు నిఖిల్. సార్ అంటూ టేబుల్ మీద పడుతుంది ప్లేట్ని. నిఖిల్ ఏమనకుండా అలానే చూస్తూ ఉంటాడు. నిఖిల్ ఏమనడం లేదు అని సైలెంట్గా వచ్చేస్తుంటే చిటిక వేస్తాడు. సార్ అంది మళ్ళీ నివ్య. తిన్నాక ప్లేట్ తీసుకొని వెళ్ళాలిగా అంటాడు. అంటే ఇప్పుడు నిఖిల్ తింటుంటే నేను చూడాలా అనుకుంటూ అలానే నుంచుంటుంది. నిఖిల్ మొత్తం తినడం అయ్యాక నివ్య వైపు చూస్తాడు. ప్లేట్ తీసుకుందామని వస్తుంటే తన షోల్డర్ పట్టుకొని ఏంటి ఇందాక ఈశ్వర్తో అంటాడు. అది సార్ ఏం లేదు, నువ్వు నీ పని చూసుకో, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు అంటూ వెనక్కి నెట్టేస్తాడు నివ్యాని.
నివ్యకి ఏం అర్థం అవ్వదు. నేనేం చేశాను అని అలా చేస్తున్నాడు అనుకుంటూ లాగినప్పుడు గోళ్ళు గుచ్చుకుంటే అలానే చూసుకుంటూ ఉంటుంది నివ్య. గెట్ అవుట్ అని అరుస్తాడు నిఖిల్. ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. నైట్ అయ్యాక అన్ని రూమ్స్ చెక్ చేసి రూమ్కి వెళ్ళి నిద్రపోతుంది నివ్య. బాగా అలసిపోయింది అని సుప్రియ కూడా డిస్టర్బ్ చేయదు. డైలీ వెళ్ళడం సురేష్ నితీష్. నివ్య రాకపోవడం వల్ల అప్సెట్ అవ్వడం, సురేష్ ఓదార్చడం ఇలానే జరుగుతుంది. కాజు నిక్కీ కూడా నితీష్ రావడం లేదని డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. నితీష్కి బాధ ఎక్కువ అవుతుంది నివ్యని చూడలేకపోతున్నందుకు. సురేష్ ఇంకా అతని బాధ చూడలేక ఆ అమ్మాయి మీద నుండి మనసు మళ్లించాలి అని డిసైడ్ అయ్యి నితీష్ నేను ఇప్పుడే వస్తాను ఉండు అంటూ పక్కకు వెళ్తాడు. నితీష్ నివ్య వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు. నిక్కీ వాళ్ళ స్టాప్ దగ్గరకు వెళ్ళి హాయ్ అంటాడు. వాళ్ళని చూసి సురేష్. నిక్కీ ఫేస్ వెలిగిపోతుంది సురేష్ని చూడగానే. ఒక్క నిమిషం కూడా ఆగకుండా నితీష్ ఎక్కడా అని అడుగుతుంది. అక్కడ అని నితీష్ ఉన్న వైపు చూపిస్తాడు సురేష్. నిక్కీ రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్నాయి అని కూడా చూడకుండా దాటుతుంటే ఒక వెహికల్ నిక్కీ మీదకు వస్తుంటే అది చూసి కాజు సురేష్ నిక్కీ అని అరుస్తారు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. మరి నిక్కీకి ఏం కాదంటారా? అండ్ స్టోరీ అయితే కంటిన్యూస్ అండి. లీసా వాళ్ళు ఫారినర్స్ అని చెప్పాను కదా, సో కొంచెం ఫారినర్ స్టైల్ స్లాంగ్ యాడ్ చేస్తే బాగుంటుందని మధ్య మధ్యలో కొంచెం కామెడీ కింద అక్కడ లీసా వాళ్ళ స్లాంగ్ అయితే అలా మార్చుతున్నాను. మీకు కూడా ఆ స్లాంగ్ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. మీకు ఆ స్లాంగ్ నచ్చి దాన్ని కంటిన్యూ చేయమంటారా, లేకపోతే నార్మల్గా మాట్లాడి మేము వెళ్ళలేకపోతున్నామంటారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్తే నేను అలానే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నా వాయిస్ నాకు అన్ఫాలో అయితే అవ్వకండి. నాకు కొంచెం జలుబుగా అనిపించింది. వాయిస్ కూడా స్లోగా వస్తుంది, అంత యాక్టివ్గా కూడా లేదు. మీకు అర్థమవుతుందో లేదో, బట్ ఏదో ఇవ్వాలి అన్నట్టే ఇచ్చాను ఈరోజు ఎపిసోడ్ అయితే. ఎందుకంటే అంత బద్ధకంగా నీరసంగా వస్తుంది వాయిస్. సో ఎగ్జిస్ట్ అయిపోయింది ఈ రోజుకి. బాయ్ బాయ్.